సార్ నమస్తే సార్, మాది బూర్గూడెం చాటర మండలం. మాకు వచ్చిన సమస్య ఏంటంటే దారి గురించి అండి. ఇది ఎప్పటి నుంచో మా తాతగారు కాడ నుంచి 150 సంవత్సరాలు మినిమం అప్పటి నుంచి ఉంటుందండి ఈ దారి. సర్వంకర్ రెడ్డి అనే అబ్బాయి, రెడ్డి గారి అబ్బాయి అండి ఆయన ఏంటంటే రైతులందరిని ఇబ్బంది పెట్టడం, లేడీస్ వెళ్ళినా కానీ ఇబ్బంది పెట్టడం, దారిని వెళ్ళవట్లేదండి. మోటార్లు వదిలిపెట్టడం, ఏమైనా ముందు కట్టలు వేసుకెళ్ళాలని మోటార్లు వదిలిపెట్టడం, దారి గోతులు తీయటం చికా చేస్తానండి. ఒకళ్ళిద్దరు వెళ్తే మాత్రం బాగా టార్చర్ పెడుతుండో, మీరు కనుక వస్తే ఇటు మాత్రం ప్రాణానికి హాని అని చెప్తుండండి, బ్లాక్మెయిల్ చేస్తుండో. అదిగాక మొన్న రీసర్వే జరిగినప్పుడు కూడా 2023లో రీసర్వే జరిగిందండి. అప్పుడు దీన్ని సపరేట్ దారి ఎల్పీ నెంబర్ ఇచ్చారు. అయితే నేను చేసింది ఏంటంటే అండి, నందిగామ దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మాకు ఎప్పుడు భూములు విసనబెట్ట జరుగుతాయండి రిజిస్ట్రేషన్లో. అయితే ఈయన దొంగతనంగా రిజిస్టర్ గారికి లంచం ఇచ్చిండో మరి ఎలా చేశాడో కానీ ఈయనకి రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చాడండి. దాన్ని పట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం. ఇప్పుడు అయితే మేము లంచం ఇచ్చుకోలేము, డబ్బులు ఇవ్వలేమండి. మమ్మల్ని డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నాండి. విసనపేట రిజిస్టర్ గారు చేయకోకుండా నందిగామ రిజిస్టర్ గారు దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు. అలా ఎలా చేశారండి రిజిస్టర్ గారు? దీనికి సపరేట్ ఎల్పీ నెంబర్ రెవెన్యూ వారు ఇచ్చారు. వాళ్ళు కూడా ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా కానీ దారి అది అందరు తిరిగే దారి మేము చేయమని చెప్తున్నారు. ఆన్లైన్ చేయమన్నా కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు. మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి ఈ రైతులందరికీ 50 మంది 60 మంది రైతులు నడిచే దారండి ఇది. అందరూ కూడా సహకరించి మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వం వారికి దగ్గర తీసుకెళ్ళి న్యాయం చేకూరాలని కోరుతున్నామండి. మేము ఏమంటే చాటరాయి మండలం బూర్గూడెం గ్రామం మాది. ఇది తలా 6 ఎకరం ఇటు కొనుక్కున్నామండి. మీ పేరు చెప్పండి. చిలుకబొత్తులు సత్యనారాయణ అండి. చెప్పండి. తలా 6 ఎకరం ఇటు భూమి కొనుక్కున్నామండి. ఇదే దారి చూపించారు అమ్మిన రైతులు. ఈ దారి నుంచే వెళ్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఈ దారి లేదని మమ్మల్ని కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఎవరో సర వెంకట పెట్టడం, దారికి నీళ్లు పెట్టడం, మడుచులు వెళ్ళనీయకుండా నానా ఇబ్బందులు పడుతున్నారండి. అతనికి వెళ్దామంటే మాలా ఇబ్బందికరం. ఆడవాళ్ళు వెళ్ళే పని లేదు, ఒక్కొక్కళ్ళు వెళ్ళే పని లేదు. మగవాళ్ళు వెళ్దామన్నా మీదకి వచ్చేస్తున్నారండి. ఈ దారి ఇబ్బంది, ఈ నరకం ఇబ్బంది ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో? మాకేనండి దారి అనేది. ఈ దారి చూపించి ఆనాడు రైతులు అమ్మారండి మొక్కసోదాలు గడ్డమూరని. ఆ అమ్మిన భూమిని ఇవాళ ఈయన ఎవరో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఈయన కూడా మాలాగా కొనుక్కున్న భూమి అయితే వచ్చి ఈ రిస్కులు పెట్టి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఇబ్బందులు మేము పడలేకపోతున్నాం. ఈ ఇబ్బందులు పడలేక మిమ్మల్ని అందరినీ దారి ఉందాయా అని మిమ్మల్ని అందరూ రప్పించుకున్నామయ్యా. రప్పించుకొని వచ్చి ఈ దారి చూడండియా, ఈ భూమి ఈ దారి ఒక 60 సెంట్లు ఉందని ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ట్రై చేసి ఇసనపేట వెళ్ళి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇసనపేట రిజిస్ట్రేషన్ అవక నందిగం వెళ్ళి అక్కడ దగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చాడండి. ఈ దగా ఎట్ట చేయించుకొచ్చాడో ఏం చేసుకొచ్చాడో ఈ చేయించుకొచ్చి మళ్ళీ చాటరా వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి దీన్ని ఆన్లైన్ చేయండి, మాకు ఫేస్బుక్ ఇవ్వండి అని తిరుగుతున్నాడు. ఈ సంగతి తెలిసి మేము వెళ్ళి అయ్యా ఇట్ట పని అయ్యా అంటే ఆ దారి అట్లా ఉందండి, పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్ని మీరందరం మా అందరం దయచూసి ఈ పెండింగ్ని సరిచేయమని మేము కోరుకుంటున్నాం అయ్యా. మా పేరు చిలుకవత్తుల దేవి అండి. మా ఆయన గారి పేరు శివరాము. మాకు ఇటు దారి మా పొలంకి వెళ్ళి దారి ఉందండి. ఆ దారి నుంచి మమ్మల్ని వెళ్ళనివ్వకోకుండా బాగా ఇబ్బందులు పడుతుందండి. ఆడవాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళాలంటే బాగా ఇబ్బంది పడిపోయామండి. మన ఈ మధ్య మా మీదకి వస్తే కూడా మేము కేసు పెట్టామండి. ఆ కేసు తీసుకోలేదు సార్. సర్వంకర్ రెడ్డి అండి. అతను బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. ఒక్కొక్కరు దారిలో వెళ్ళాలన్నా కానీ మాకు ఆడవాళ్ళకి భయం వేస్తుందండి. ఈ మధ్య ఎట్టే చికాకు చేస్తే కేసు పెట్టామండి. కేసు పెడితే కేసు తీసుకోలేదండి పోలీస్ స్టేషన్లో. మాకు ఈ దారి గురించి మాకు బాగా ఇబ్బంది పడుతున్నామండి. మేము ఇబ్బందులు పడుకోకుండా మిమ్మల్ని ఆశ్రయించాం, దారి కావాలని మేము ఆశ్రయించామండి. గొర్రెల సర్వంకర్ రెడ్డి అని అతను ఇటు పొలాల్లోకి వెళ్తుంటే ఆడవాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. అతను ఇబ్బందుల గురించి మేము గవర్నమెంట్ వారిని ఆ దారి మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం.